సంగారెడ్డి జిల్లాలోని పటంచెరు మండలం ఇంద్రేశం గ్రామంలో ఒక మెడికో విద్యార్థి నేలకొనడంతో ఆ కుటుంబ సభ్యులంతా రోదన పరిస్థితి అవుతుంది. ఎందుకంటే థర్డ్ ఇయర్ చదువుతున్న స్నిగ్ధ ఇప్పటికి ఈరోజు బర్త్డే ఉన్న సందర్భంగా చనిపోవడం అందరినీ కలిసివేసిందని చెప్పి ప్రస్తుతం తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా వాపోతున్న పరిస్థితి. ఎందుకంటే బర్త్డే రోజు హ్యాపీగా ఉన్నటువంటి స్నిగ్ధ చనిపోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఫోన్ కాల్ చేస్తూ చాలా సంతోషంగా మాట్లాడింది, ఏం జరిగింది అని చెప్పి ఇప్పటికే వీడియో కాల్ ద్వారా సమాచారాన్ని సేకరించినటువంటి తల్లిదండ్రులు ఇప్పటికే నా బిడ్డ అటువంటిది కాదు, ఇప్పుడు గత 4-5 రోజుల నుంచి కూడా మాతో ఫోన్లో ఎంతో సంతోషంగా మాట్లాడుతుంది, ఇప్పటికే బర్త్డే అరేంజ్మెంట్స్ అంతా కూడా బుక్ చేసుకొని ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి ఉండే, కానీ ఇట్లా జరిగిందని వార్తల్లోనూ మేము తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాం. ఎందుకంటే ఎటువంటి సంతోషమైన వార్త వినాలి, మా బర్త్డేను వేడుకలు మేము వీడియో కాల్ ద్వారా చూడాల్సిన పరిస్థితి ఉండే, కానీ చనిపోయిన వార్తను మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ఇప్పటికే స్నిగ్ధకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఎంతో ఘోరంగా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి స్నిగ్ధ తండ్రి అమృతరావు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా సమాచారం వచ్చింది, ఎట్లా చనిపోయిందని తెలిసింది మీకు? సార్ నా పేరు అమృతరావు సార్, నేను పవర్ సెక్టర్లో డీగా పనిచేస్తున్నాను. మాది ఇంద్రేశం గ్రామంలో ఉంటాను నేను. అయితే నిన్న మా పాప డిసెంబర్ లాస్ట్ ఇయర్ 2021 సెప్టెంబర్ 22 నాడు ఇక్కడ నుంచి పోయింది చదువుకోవడానికి, ఎంబీఏ చదవడానికి పోయింది. ఇప్పుడు థర్డ్ ఇయర్ ఆమె. అయితే నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బర్త్డే సెలబ్రేట్ చేయడానికి కోసం వాళ్ళ రూమ్కి వెళ్ళారు. ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ఆమె డోర్ పెట్టుకొని డోర్ తీయలేదట. అందుకే వాళ్ళు బ్రేక్ చేసి లోపలికి వెళ్ళేసరికి ఆమె అనుమానాస్పద వృత్తిలో ఉంది, ఆమె నెల మీద అన్కాన్షియస్లో ఉంది. వెంటనే హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికి ఆమె జీవితాన్ని ముగించాలని దయచేసి ఇది కోరేది ఒకటే, ఈ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్స్ ఎవరైతున్నారో ప్లీజ్ మాకు తొందరగా మా పాప డెడ్ బాడీని ఇప్పించడానికి సార్ మీరు దయచేసి మా పాప డెడ్ బాడీని ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. అంటే బిడ్డ మీరు చూసుకున్నట్టయితే ఎన్ని రోజుల కింద మీతో మాట్లాడింది, ప్రతిరోజు కూడా ఫోన్ మాట్లాడుతుంది తెలిసింది, ఏం చెప్పారు ఫోన్ మాట్లాడినప్పుడు మీతో? ఆమె రోజు కనీసం నాతోటి యాజ్ ఎ ఫాదర్గా నాకు రోజుకు 3 సార్లు మాట్లాడతాను నాతో ఫాదర్గా. వాళ్ళ మదర్తో మాట్లాడుతూ కానీ నాతో రోజు మాట్లాడుతుంది. నేను ఒక్కరోజు మాత్రం పొద్దునే మాట్లాడింది. పొద్దున మాట్లాడి ఆమె హ్యాపీ డాడీ, ఏం బాధలేదు అంటే, నేను ఇట్లా మెదక్ వెళ్తున్నామా అంటే వెళ్ళండి నో ప్రాబ్లం అని చెప్పేసింది. అసలు ఆమె అటువంటి మరీ పిరికితనం అయితే ఆమెకి లేదు, డేరింగ్ కాలే, ఆమె కూడా బాగా చదువుతుంది. ప్లీజ్ దయచేసి సార్ సెంట్రల్ మినిస్టర్ సార్, ప్లీజ్ సార్ మా పాప డెడ్ బాడీని ఇప్పియండి సార్, ప్లీజ్ సార్ తొందరలో మా డెడ్ బాడీ ఇప్పియండి సార్, ప్లీజ్ సార్. ఓకే, అంటే స్నిగ్ధకు సంబంధించి ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? ఎందుకంటే ఫోన్లో మాట్లాడితే జరిగిన సంఘటనలు వీడియో కాల్ ద్వారా చిత్రీకరించి మీకు చూపెట్టారు, అంటే ఏం చెప్తున్నారు? తోటి ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు? మీ తోటి ఫ్రెండ్స్ కూడా మేము అడిగాను, నేను ఏమన్నా మా పాప ఏమన్నా ప్రాబ్లం ఉందా, మరి సబ్జెక్ట్స్ ఏమన్నా ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉందా అంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, లేదు సార్, లేదు అంకుల్ మీ పాప బాగా చదువుతుంది, ధైర్యవంతురాలు, అట్లేం ప్రాబ్లం లేదు. లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా 3 పాస్ అయ్యారు, 3 పాస్ అయిన దాంట్లో మీ పాప ఒకటి, అటువంటిది ఏం లేదు, ఆమె పాస్ అయిందని చెప్తున్నారు. ఇలా తర్వాత మేము అడిగాను అనమాట, ఏంది మరి మా పాప కంటే, వాళ్ళు కూడా ఏమీ సమాధానం చెప్పట్లేదు. అసలు ఏ విధంగా ఆమెకి డెత్ ఏ విధంగా జరిగింది అనేది వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు ఇంకా. ఓకే, చివరిగా సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఎందుకంటే డెడ్ బాడీ తొందరగా రావాలంటే ఏం చెప్తారు మీరు ఆ విషయంలో? ప్లీజ్ సార్, మీరు ఆ ఎంబసీ వాళ్ళతో, ఆ ఫిలిపిన్ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ వాళ్ళతో మాట్లాడి దయచేసి మాకు మా బిడ్డ శవాన్ని మాకు ఇప్పిస్తే మీకు అదే 10,000 వందనాలు సార్, ప్లీజ్ సార్ దయచేసి అది ఇప్పించాలని కోరుతున్నాం సార్. మీరు చెప్పండి, ఎప్పుడు మాట్లాడి స్నిగ్ధ మీతో ఏం చెప్పేవారు అప్పుడు మాట్లాడినప్పుడు? నిన్న మార్నింగ్ కాల్ చేసిందండి. నిన్న మార్నింగ్ మాట్లాడి చాలా హ్యాపీగా మాట్లాడింది. అమ్మ ఎలా ఉన్నావు, తిన్నావా లేదంటే బ్రేక్ఫాస్ట్ చేసిందనింది. మరి ఏంటమ్మా రేపటి ప్లాన్స్ అంటే, నైట్ కేక్ కటింగ్ ఉంది, రేపు రెస్టారెంట్కి వెళ్తాం మమ్మీ అని చెప్పింది. చాలా హ్యాపీగా మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లైన్లో లేదు, ఈవినింగ్ ఆన్లైన్కి వచ్చింది. తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. వీళ్ళు సెలబ్రేషన్ చేద్దామని 9:30కి అంటే 9 o'clock అక్కడ, అంటే మనకు 9 o'clock అంటే వాళ్ళకి 11:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ ముందు ఆమెను తీసుకురావడానికి వెళ్తే ఆమె ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, డోర్ నాక్ చేస్తే తీయట్లేదు. డోర్ ఓపెన్ చేసి బ్రేక్ చేసి చూస్తే ఆమె కింద అన్కాన్షియస్లో పడింది. ఏం జరిగిందని మాకు తెలియదు. కానీ బిడ్డ చాలా ధైర్యవంతురాలు, అంత పెరిగితనం తనలో లేదు.
తన ధైర్యంగా ఉంటుంది, ఏదైనా ఉంటే మాతో ప్రతి ఒక్కటి షేర్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నేను అందరిని అడిగిన, అమ్మ ఆమె ఏమైనా బాధ అని చెప్పిందా, మీతో ఏమైనా ప్రాబ్లమ్ షేర్ చేసిందా, ఏదైనా ఇష్యూ ఉందా అంటే ఏం లేదా అంటే, అక్కడ చుట్టుపక్కల మెస్ వాళ్ళు కూడా చెప్పారు చాలా ఇన్నోసెంట్ తను, ఎవరితో ఎక్కువ రిజర్వ్గా ఉంటుంది తను, చాలా లిమిట్, ఆమె బౌండరీలోనే ఉంటుంది. అట్లాంటి బిడ్డకి ఏం జరిగిందని తెలీదు. బర్త్డే ఈరోజు చక్కగా జరుపుకోవాల్సిన బిడ్డ నిన్న నైట్ కేక్ కటింగ్కి కూడా మేము కూడా ప్రిపేర్ అయ్యారు, కానీ అనుకోని వార్త ఇది వినాల్సి వచ్చింది. బిడ్డను మేము సంతోషంగా చదువుకొని తిరిగి వస్తుంది అనుకున్నాం, కానీ ఆమె శవాన్ని మేము తిరిగి పొందుతామని అనుకోలేదు. దయచేసి సార్, సెంట్రల్ గవర్నమెంట్కి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి నా బిడ్డను త్వరగా పంపించండి. ఒక తల్లి ఇన్ని రోజులు చూసుకోకుండా ఉంటుందంటే ఒకసారి ఆలోచించడం, కడుపు కోత ఎట్లుంటుంది. నా బిడ్డ చూసుకోకుండా నిన్న నుంచి నేను చూసుకోని స్థితిలో ఉంటున్నాను. దయచేసి మా గురించి ఆలోచించండి, నా బిడ్డను పంపించండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. అంటే ఇది పరిస్థితి. తిరిగి రాని లోకాలకు వెళ్ళినటువంటి బిడ్డను కడసారి చూసుకోవాలని చెప్పి ఇప్పటికైనా ఇండియన్ ఎంబసీ కావచ్చు, ఫిలిప్పీన్ ఎంబసీ కావచ్చు తొందరగా చర్యలు తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు తొందరగా నా బిడ్డ నా ఇంటికి చేరుకునేంత వరకు మేము కడసారా చూసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి తల్లిదండ్రులు బోరున ఏడుస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన ఈ యొక్క సంగారెడ్డి జిల్లాలో పటంచెరు నియోజకవర్గంలో అందరినీ కలిసివేసిందని చెప్పచ్చు. బంధువులు కూడా అందరూ ఇంటికి చేరుకొని ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర అధికారులు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు ఖచ్చితంగా ఈ యొక్క స్నిగ్ధను ఇంటికి చేరేంత వరకు అందరం కూడా ఆర్టీవీ ద్వారా కోరుకుందాం. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సంగారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.